చూపించాలని 2 లైన్లు ఇచ్చిన పాట పాడి మనందరూ రుచి చెప్తుందా. ప్రభు భార్య భర్తల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడం కొరకు ప్రయత్నించాక ఈరోజు నేను చెప్పే ఈ ప్రసంగం దేవుడు మన వివాహ జీవితాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఇంకా వివాహ జీవితాన్ని ప్రారంభించలేదు, కానీ ఈ యొక్క వివాహపు అంతస్తులో ఇక్కడ ఉన్నటువంటి మీరు 30 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీరు మీ వివాహ జీవితాన్ని ఎట్లు జీవించుతున్నారు అని దేవుడి యొక్క వాక్యం ఈ రోజున మనల్ని ప్రశ్నిస్తుంది. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి 2వ పట్టణంలో నాకు బాగా నచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తునందు గల గౌరవముచే భార్యలారా మీ భర్తలకు ఏం చూపించాలి? ఎందుకు విజయించాలి? మీ భర్త బిల్గేట్సనా, లేక టెండూల్కరనా, లేకపోతే ఎవరన్నా పాత రోజులు అంటే రామారావు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావునా, లేకపోతే కొత్త హీరోయిన్స్? ఎందుకు భార్య భర్తను గౌరవించాలి? ఎందుకు గౌరవించాలి? అని ఎప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడనా, ఎప్పుడు చదువుకున్నాడనా, లేకపోతే ఎంతో డబ్బు బ్యాంక్ అకౌంట్ ఉందనా? ఎందుకు గౌరవించాలి? అందరూ చెప్పండి. ఎందుకు? ఎందుకు? క్రీస్తునందు గల గౌరవించే భార్యలారా మీ భర్తలను గౌరవించుడు. మన గ్రామాల్లో నిజంగా గౌరవిస్తున్నారా? నేను వెంకటపాలెంలో పనిచేస్తున్న ఒక గ్రామంలో హౌస్ విజిటింగ్కి వెళ్తుంటే ఇళ్ళ దర్శనానికి ఒక ఆవిడ నేను అనుకుంటే ఆ అబ్బాయిని వెళ్తున్నామని ఇట్లు చూస్తుంటే ఆ ఆయన అవుతున్నాడు. తప్పని భార్యలారా మీ భర్తలను గౌరవింపుడు. ఎందుకు? ఆయన గొప్పవాడని కాదు, సరే గొప్పవాడే, రవి గొప్పవాడు కాబట్టే మరి ఈ రోజున ఆయనలో ఇంత మంచితనం ఉంది కాబట్టి 7 గురువులు అందరికీ పనులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. అన్నీ వదులుకొని పనులన్నీ పక్కన పెట్టి రవి కోసం ప్రత్యేకంగా ఎంతమంది గురువులు వచ్చారు? 7. ఎంతమంది వస్తే అంత గొప్ప అని చెప్పట్లేదు. 7 అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో గట్టికి చెప్పబడుతుంది. దేవుడు ఎన్ని రోజులు వారానికి? సంగీతంలో ఎన్ని స్వరాలు? 7 స్వరాలు. ప్రియులారా, ఇది దేవుడి యొక్క కార్యం అని భావిస్తాను. రవి కొంతకాలం సెమినరీలో చదివాడు. ఈ అందరికీ చదివినంతసేపు కూడా మేము 8, 9, 10 మేమందరం కలిసి చదువుకున్నాం. ఆ రోజుల్లో ఇటలీ నుంచి వచ్చిన ఒక ఫాదర్ గారు, జాన్ లియోన్ సింగ్ అనే ఫాదర్ గారు, రవికి ఆయన ఇచ్చిన పని ఏంటంటే, అందరూ ఒక్కొక్క పని చేసేవారు. రవికి ఇచ్చిన పని ఏంటంటే సాక్రిస్టన్, గుళ్ళో మరి దివ్య బలి పూజకి అన్ని ఏర్పాట్లు చేయడం, అప్పద్రాక్ష రసాలు ఎన్ని చక్కటి అరేంజ్ చేసి గుళ్ళో ఇటువంటి వస్త్రాలు, ప్యూరిఫికేటర్స్ ఇవన్నీ వాష్ చేయడం. లేచుని ఫాదర్ గారికి మా బ్యాచ్లో రవి అంటే చాలా ఇష్టం. ఆయన ప్రవర్తన కూడా మా అందరితో అంత ఆప్యాయంగా ఉండేవాడు. ప్రతి ఒక్కరూ రవిని ఇష్టపడేవాడు మా క్లాస్లో. దేవుడు అతనికి మంచి మనసు ఇచ్చారు. దేవుని ప్రణాళిక వేరు కావచ్చు. ఆయన ఒక కుటుంబ జీవితం ద్వారా ఒక మంచి కుటుంబాన్ని నిర్మించి, ఈ కుటుంబం ద్వారా 10 మందికి ఒక సుమాతృకరమైన ఒక కుటుంబ జీవితం దేవుడు ఇతన్ని జీవించాలని కోరుకున్నాడు. దేవుడు ఆలోచన లేదు, మన
రోజులు రైతు కదా, బాగా చదువుకున్న వ్యక్తి పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటది. వెళ్తా ఉంటుంటే ఒక పక్కేమో మామిడి చెట్టు కనిపించింది, ఇంకో పక్కేమో ఒక పుచ్చకాయ పాలు కనిపించింది. మామిడికాయ చెట్టు చూశాడు. మామిడికాయ చెట్టు చూడగానే కాయ చూశాడు. చిన్న రసాలు ఎంత కాయ ఉంటుంది, కాయ చెప్పండి ఎంత ఉంటుంది, పెద్ద చెట్టు. పొల ఎంత ఉంటుంది మామిడికాయ చెట్టుకి? ఇది చూశాడు. వాటర్ మిలన్, పుచ్చకాయ. పుచ్చకాయ ఎంతలా ఉంటుంది? దానికి మోసే తీగ ఎంత ఉంటుంది? దేవుడికి బుద్ధి లేదు అనుకున్నాడు. నాకు అవకాశం ఇస్తే నేను సైంటిస్ట్ని లేదా బాగా చదువుకున్నామని ఈ మామిడి చెట్టుకి ఏమో ఇంత లోపల ఉంది కాబట్టి దానికి పుచ్చకాయ కనిపించేవాడిని, అదే వాటర్ మిలన్ పుచ్చకాయకేమో నేను ఏం కాపించేవాడిని, మామిడికాయ కాపించేవాడిని. అట్లా అనుకుంటే మామిడి చెట్టు కింద కూర్చున్నాను, కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దాకా ఆలోచించాడు కదా డీప్గా. కాసేపటికి ఒక చిన్న రసంకాయ మరి కొండి గాలికి రాలి నెత్తి మీద పడిందని అనుకున్నాను. బాబు, నేను అనుకున్నట్టుగానే ఒక పెద్ద పుచ్చకాయ మామిడికాయ చెట్టు కాసుంటే ఈరోజు నా నెత్తి చెట్ని వేయలేదు అనుకున్నాను. దేవుడే గొప్పవాడు, దేవుడు ఆలోచన లేదు. ప్రస్తుత పోపు గారు కూడా చాలా మంది పునీతులు కుటుంబం నుంచి రావాలి అనుకుంటున్నారు. కాబట్టి దేవుడి ప్రణాళిక భార్య భర్తగా ఉండాలి. ప్రియులారా, నేను ఈ యొక్క పెళ్లి ప్రసంగంలో చెప్పాల్సిన అనుకున్నటువంటి మొట్టమొదటి మాట ప్రశాంత్ పాల్గొని గారు చెప్పారు. భార్య భర్తలు హ్యాపీగా, కష్టాలు ఎక్కువ లేకుండా శాంతి సమాధానాలతో జీవించాలంటే వాళ్ళకి ఏం అవసరం చేయొచ్చు చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్తారు? ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. సృజన గారు ఏమన్నారండి? సృజన రవి మీరు భార్య భర్తలకి ఒకరి మీద ఒకరికి ఏం కావాలి? నమ్మకం కావాలి. ఒక్కసారి నమ్మకం పోయి డౌట్స్ మొదలైంది అనుకోండి, అనుమానం, కంప్యూటర్ భాషలో చెప్పాలంటే వైరస్, సిస్టమ్ స్లో డౌన్ అయితే తర్వాత క్రాష్ అయింది. లేకపోతే మీ పొలంలో బంగారం సేవ వచ్చినట్టు అనుమానం అంటే మొదలైంది. ఈ రోజున రవి మరియు సృజన వీరిద్దరూ ఒకరి మీద ఒక నమ్మకం, పటిష్టమైన నమ్మకం కలరు. రేపొద్దున సృజన దగ్గరికి వస్తారు. అమ్మ సృజన, రవి గురించి నీకు తెలుసా? బాబు రవియా ఆయన అంట 100 మాటలు చెప్తారు. కానీ సృజన ఏమన్నది? నా భర్త గురించి నాకు బాగా తెలుసు. సృజన అంటావా? నా భర్త మంచివాడు, నాకు బాగా తెలుసు. లేకపోతే సృజన గురించి రవికి చెప్తారు. ఏమన్నా ఏదో సృజన అట్లా మంచిగా పైగా. భర్త ఏమన్నది? నా భార్య గురించి నాకు బాగా. ఇది ఇద్దరి కోసం చెప్పట్లా, మీకు మీ కోసం చెప్తున్నా. ప్రతి ఒక్క ఈ యొక్క దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క భార్య 10 మంది తన భర్తకు విరుద్ధంగా వ్యతిరేకంగా చెప్పినా నా భర్త మంచివాడు, ఒకవేళ లోపాలు ఉన్నా సరే నా భర్త మంచివాడు అని ప్రతి భార్య కూడా ప్రియులారా మరి భర్తను స్వీకరించాలి. నమ్మకం కలగాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. సరే, ఏ వ్యక్తి కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ భార్య భర్తల యొక్క గొప్పతనం ఎక్కడంటే, భార్య తన భర్తను గౌరవిస్తే, క్రీస్తునందు ప్రేమిస్తే, ప్రతి భార్య భర్త మీద నమ్మకం ఉంచి భర్తకు లోబడి జీవించాలి. సో ఫస్ట్ నమ్మకం, ఒకరి మీద ఒకరు. రెండోది ప్రేమ. ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? బైబిల్ గ్రంథం చెప్తుంది. రవి అయితే కొరింథీయులకు రాసిన మొదటి ఇక్కడ చేరిన గురువులు విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచున్నట్లు జ్ఞాన స్నానం ద్వారా వారి వరకే మీకు పవిత్రపరిచి